వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో అధ్వానంగా మారుతున్న గురుకుల పాఠశాలలు. కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో కొత్త రోడ్లకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్. నగరంలో మెరుపు తనిఖీలు, నేరాలపై పోలీసుల కట్టుదిట్టు పహారా. టీటీడీ సరుకుల నాణ్యతను పరీక్షించే మరో 2 యంత్రాలు ప్రయోగాత్మకంగా ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, భూమి సునీల్ జీవితం వడ్డించిన విస్తరి కాదు, పట్టుదలతో తనకు తానే నిర్మించుకున్న చరిత్ర. మైబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో భూమిని నమ్ముకొని బ్రతికిన సాధారణ రైతు మేక సంజీవారెడ్డి గారి బిడ్డ దేశమంతా గుర్తించిన భూమి సునీల్గా ఎదగడం సామాన్యుడు సాధించిన ఘన చరిత్ర. సంజీవారెడ్డి గారికి జన్మించిన సునీల్ రెడ్డి గారు జీవితం ఇప్పుడు కనిపించినట్టుగా అందమైన జీవితం కాదు, లేకుంటే ఇప్పుడు అనుభవిస్తున్న గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వడ్డించిన విస్తారంలో వారి జీవితంలోకి రాలేదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషాన్ని ఒక క్యాలిక్యులేటెడ్గా, అంటే ఒక సామాన్యుడు సైతం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే, ఒక సామాన్యుడు సైతం ఒక గోల్ పెట్టుకుంటే, ఒక సామాన్యుడు సైతం సాధించగలడు అని నిరూపించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో మనం నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వ్యక్తుల్లో మనం జిల్లా నుంచి మొదటి వరుసలో ఉండే వ్యక్తి సునీల్ రెడ్డి గారు అని చెప్పడానికి అయ్యగారిపల్లి గ్రామం అనే ఒక రైతు కుటుంబంలో, ఒక భూమిని నమ్ముకొని బతికిన కుటుంబంలో జన్మించిన సునీల్ రెడ్డి ఈరోజు రాష్ట్రం మొత్తానికే భూమాత అనే పేరుతో ఒక దశ నిర్దేశం చేయగల రూపశిల్పిగా భూమి సునీల్గా మారడం వెనుక అనేక ఎత్తుపలాలు ఉన్నాయి, కష్టసుఖాలు ఉన్నాయి, నిద్రలేని రాత్రులు ఉన్నాయి, అన్నం తినని రోజులు ఉన్నాయి. వారు చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు, నాకంటే సరే వారు ఇప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వయసులో నాకంటే కొంత చిన్నవారే కాబట్టి నేను కురవిలో ఆయన చదువుకున్నప్పటి నుంచి నేను చూశాను. చదువు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని, అంటే పేదరికాన్ని జయించడానికి, సమాజంలో ఒక గుర్తింపు సాధించడానికి దగ్గరి దాని చదువు మాత్రమే ఆయన నిర్ణయించుకొని చదువు ద్వారానే విజయాన్ని సాధించాలనే అంబేద్కర్ స్ఫూర్తితో సునీల్ రెడ్డి గారు ముందడుగు వేయడం వల్లే ఈరోజు ఇంతమంది పెద్దలు ఆయన రాక కోసం చూసే పరిస్థితి, ఆయన కోసం ఎదురు చూసే స్థితి ఉంది. ఇది వారి గొప్పదనాన్ని మనందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. కష్టపడితే ఏ పేదింటి బిడ్డ అయినా ఒక గొప్ప వ్యక్తి కాగలడని మనకు అంబేద్కర్ నిరూపించాడు, అబ్రహం లింకన్ నిరూపించాడు. అవన్నీ చరిత్ర అయితే మన కళ్ళ ముందు కనిపించే చరిత్ర లేక సునీల్ రెడ్డి గారు. కాబట్టి వారు మహబూబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా వారి సోదరుడిగా, మిత్రుడిగా వారిని కలుసుకోవాలని, ఇంకా చెప్పాలంటే వారి గురించి ఒక పెద్ద చరిత్ర, ఒక పుస్తకమే తయారు చేసేంత చరిత్ర ఉన్నప్పటికీ సమయం కాలాతీతమైంది. ఇప్పటికే వారు పొద్దున్న నుంచి పర్యటనతో ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం కలుసుకుందాం, వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందామని తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సోదరుడు మధుకర్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సునీల్ అన్నకు మరొకసారి అభినందన తెలియజేస్తూ మరింత గొప్ప స్థితికి చేరుకోవాలని, మన జిల్లా పేరును మరింత గొప్పగా దేశం గర్వించే విధంగా తీర్చిదిద్ది అనేక మంది పేద బిడ్డలకు స్ఫూర్తిని అందించే విధంగా భూమి సునీల్ కావాలని, ఈ భూమి ఉన్నంతకాలం ఆయన పేరు నిలబడాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పాల్గొన్నారు. డీటెయిల్స్ వాట్సాప్ చేస్తామని డీటెయిల్స్ పంపిస్తాను, లేకపోతే ఐపీడీ అక్కడ డిలీట్ చేయాలి, ఇక్కడ డిలీట్ చేయాలన్నా నెంబర్ తీసుకోవాలని. ఆమె హైదరాబాద్ లో ఇంట్రెస్టెడ్ ఉంది, మలక్పేటలో చేయాలి. पहले के भी है आ गया बोले लगते हैं हम लोग पानी में सर नुकसान के मौसम है मैडम
डबल बेडरूम में भी अप्लाई किया और इंदिरा का वो इलेक्शन कोड आने में बनते हैं मैडम, हम करने से दिया है। अभी तक आया नहीं मैडम। अप्लाई किए तो अभी आया, लिस्ट में नहीं आया नाम। क्या आया नहीं मैडम, आइडिया नहीं। उधर తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సరుటపల్లిలోని ప్రసిద్ధ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ శుభకార్యానికి భక్తులందరినీ ఆహ్వానిస్తున్నట్లు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ఈవో ప్రకటించారు. వచ్చే సోమవారము కంచి పీఠాధిపతి వాళ్ళు ఆశీస్సులో కొత్తగా పుష్కరిణి పని ప్రారంభం చేసేదానికి భూమి పూజ పని ప్రారంభం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఆ ఏర్పాట్లు చూసేదానికి ఎమ్మెల్యే గారు ఆలయ చూసేదానికి వచ్చినారు. ఆ సందర్భంగా స్వామి దర్శనం చేసుకొని ఆ పుష్కరిణి వివరాలు ఏ విధంగా చేయబోతామో మన అందరికీ వచ్చి ఎమ్మెల్యే గారు మన గుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళు వివరాలు కల్పిస్తారు. ప్లాన్ వేసిచ్చున్నాము. కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము మాస్టర్ ప్లాన్ ఉంది, ప్లస్ కమిషనర్ గారు డోనర్ స్కీమ్ కింద చేయమని చెప్పని ఆర్డర్ ఉంది. గారికి ప్రధాన అర్చకులు స్వామి గారికి మా బాధ్యత సోదరులకు ప్రసిద్ధిగాంచినటువంటి పల్లికొండ స్వామి దేవస్థానంలో ఒక మంచి కార్యక్రమానికి కంచి పీఠాధిపతిగా రావడం మన అదృష్టం భావిస్తూ ఆ భారతీయ పరమేశ్వరుల యొక్క పుష్కరిణి భూమి పూజ చేస్తున్నారు. మన అందరం కూడా వాటికి ఘనస్వాగతం పలికి పూర్ణ కుంభాభిషేకంతో ఇది చాలా రోజుల నుంచి మనం చేయాలంటే కార్యక్రమం ఇది. అది ఎవరి చేతులు చేయాలో అది వాళ్ళ చేతులనే జరుగుతుంది. అది భగవంతుని యొక్క సృష్టి. దాంతోపాటు పేరు కానీ ఇది కానీ ఇక్కడ వస్తువులు కానీ ఇది బాగా అభివృద్ధి చెందాల. తమిళనాడు ప్రాంతం పక్కన ఉన్నటువంటి ప్రాంతమైన సురుటుపల్లి దినదిన అభివృద్ధి చెందాలని ఆ పార్వతీ పరమేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మా కార్తికేయ స్వామి గారికి నేను నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. మనకున్న కోరికలు రెండు, ఒకటేమో తేరు, ఇంకోటేమో కలెక్టర్ తీసుకుని వచ్చాను. నేను పీడీ గారికి చెప్పాను, అందరికీ చెప్పాము ఈ సిమెంట్ రోడ్ ప్రారంభం చేయాలా, ఈ తేరు చూపించాలని. రెండోది కోనేరు. ఆ కోనేరు అన్నటువంటిది పుష్కరిణి పోతే ప్రతి ఒక్కరు కాళ్ళు చేతులు కడుక్కొని గుడికి పోతారు. అది పవిత్రమైన స్నానం. ఎక్కడైనా తిరిగి వస్తాం కాళ్ళు చేతులు కడుక్కొని పోవచ్చు. అలాంటి ప్రదేశంలో ఇది పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సురుటుపల్లి పల్లికొండ స్వామి దీవెనలతో ఎంతోమంది పెళ్లి చేసుకున్నారు. ఎంతోమంది మా కోరికలు తీసుకున్న మహనీయుడు పార్వతీ పరమేశ్వర స్వామి. ఇది ఈ ఎస్టిమేట్ కాపీ చూసిన తర్వాత చాలా అద్భుతంగా తయారు చేశారు. అందరూ కూడా దీనిలో సంతకం పెట్టారు. మా స్వామి ఆశీస్సులతో ఈ గుడి దీంతో అభివృద్ధి చెందాలని. అందుకే ఇది ఈరోజు శనివారం, రేపు ఒక రోజు సోమవారం. ఇది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత, ఒక కాన్సెప్ట్ ఉండాలా. మన ప్రాంతంలో మంచి పని చేస్తున్నామంటే ఎవరైనా కూడా సహకరించాలి, కానీ వేరే విధంగా ఉండకూడదు. దీని అందరూ కూడా సహకరించమని అందరూ ఆహ్వానితులేడా. ఇది ఒక్కరే రైతులు కాదు, ఎంతమంది వచ్చిన ఆహ్వానితులే. పీఠాధిపతి వస్తున్నారు, మన ప్రాంతంలో అడుగు పెడుతున్నారు, ఈ దేవుడి సన్నిధిలో పూజ చేసుకుంటారు. వారి పుష్కరిణి ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భం మనందరికీ కూడా ఒక శుభసూచనగా భావిస్తూ ఆ దేవతే పార్వతీ పరమేశ్వరుల్ని తెలుసుకుంటూ ఈరోజు అంటే నేను మామూలుగా సోమవారం రావాలనుకున్నాను. మేడం గారు కానీ స్వామి గారి అందరూ అడిగెత్తిపోతాము. చాలా మంది ప్రతిపత్తి దేవులతో వస్తారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం మన పైన పడుతుంది. అదే మేము ఉండలేము కూడా. ఏదైనా కష్టం వస్తే మాత్రం దేవుడు మొక్కుకుంటాం, కష్టం లేనప్పుడు పోతా ఉంటాం. అది మనం ఉండేది. మిగతా కులాలకి మా మాట్లాడుతున్నాను. అన్ని దేవాలయాలకి నేను గతంలో ఉండేటప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు రాములు మహేష్ తీసిన టీడీ ద్వారా, ఎమ్మెల్యే అయిన తర్వాత 20 గుళ్ళకి 10 లక్షలు తీసిన టీడీ ద్వారా గతంలో. మళ్ళీ ఇప్పుడు మైక్ సెట్లెస్ అని చెప్పి బోర్డులు పెట్టారు. ఆ విధంగా హిందూ సాంప్రదాయాన్ని మా అన్ని ప్రాంతాలు ప్రోత్సహించి హిందూ దేవాలయాన్ని కూడా పునరుద్ధరించి భగవంతుడు ప్రతి కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని, ప్రతి ఒక్కరూ బాగుండాలని ఈ సురుటుపల్లి ఆలయాన్ని ఇది ఎంతమంది వచ్చినా నేను స్పీకర్లు వచ్చినా, కలెక్టర్ వచ్చినా, మంత్రులు వచ్చినా చెప్తాను. మా సురుటుపల్లి గురించి రండి చూస్తున్నాను.
అంటే ఎక్కువ భాగం తమిళనాడు వస్తారు కానీ ఆంధ్రలో చాలా తెలియదు. ఈరోజు అయిపోయినప్పుడు 20% అలాగే కామెగిరి ప్రసిద్ధి చెందినటువంటి ఉన్న హిందూ దేవాలయాలు కూడా మనం ముందుకు తీసుకోవడం. డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హఠావో, తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి తెలంగాణ పిల్లి, నల్లమల్ల పిల్లి. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డికి ఓటేశారు, కానీ కామారెడ్డిలోనే చీచీ అని మొహం మీద ఊసి చిత్తుగా ఓడగొట్టారు. పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎలా అయ్యాడు? రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్, జీరో క్యాండిడేట్ రేవంత్ రెడ్డి. నిజంగా పులి అయితే టీడీపీ పార్టీ నుండి సీఎం అవ్వు. టీడీపీ పార్టీ నుండి సీఎం కాదు, వార్డు మెంబర్ కూడా అవ్వలేడు అని టీడీపీ పార్టీ నుండి సీఎం కాదు, వార్డు మెంబర్ కూడా అవ్వలేడు అని మహిపాల్ యాదవ్ డిజిటల్ మీడియా రిపోర్టర్ అన్నారు. ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టును చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని, నల్ల పిల్లివని ప్రకటిస్తున్నాం. నీతో అయ్యేదేంది పోయేదేంది? ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని. సింగమోలే గదిలినవు. ఏడ గదిలినవు సింగమోలే? డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో కదిలితే, నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే, కేసీఆర్ మీద కోపంతో నీ కోటేశ్వరు కానీ నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో రెచ్చి ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. ఇవాళ ఎవరికి కష్టం వచ్చినా, తిన్నా తినకపోయినా, మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే, నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేటు, జీరో క్యాండిడేటు. మీకు చెప్తున్నా, చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది అంటారు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులి అయితే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా, టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. వార్డు మెంబర్ కూడా వానికి రానోని ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది. ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా? ఇక తిరగబడతాం, తట్టుకోలేవు. తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆరే డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు. నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు, ఎవడికి రూపాయి సాయము చేయలేదు, పిల్లికి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయి ఒక్కోడికన్నా ఛాయ్ ఓపించినవా? ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా? అసలు ముఖ్యమంత్రిగా కాదు, నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం. మనిషిగా కూడా పనికిరావు. ఎన్నికల కమిషన్కు, సుప్రీంకోర్టుకు చెప్తున్నాం. ఇవాళ ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మేయో ఇంకొక లైన్ చెప్తా. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్న గెలిచింది. చేవెళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్లో, అక్కడ దానం నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. కర్రు కాల్చి వాత పెట్టి పట్టభద్రులు ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాదు, మెదక్ 4 జిల్లాలలో రేవంత్ రెడ్డి మోకం చూసి చిత్తు ఓడగొట్టిర్రు. టీచర్లు ఓడగొట్టిర్రు. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో టీచర్లు ఓడగొట్టిర్రు. ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి? రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి జీరో. ఫైనల్ గా రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేస్తున్న సరుకుల నాణ్యత పరిశీలన కోసం 100% క్వాలిటీ వచ్చేలా జాగ్రత్తలు చేపట్టేందుకు టీటీడీ మరో 2 నాణ్యత పరిశీలన యంత్రాలు ఏర్పాటు చేసింది. ఈ యంత్రాలను తిరుమల శ్రీవారి ఆలయ వెనుక వైపు సరుకులను ఆలయంలో లోపలికి పంపే నిచ్చెనేల ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
నువ్వు పెట్టే చికెన్ కూర చేపల ఫ్రై తినడానికి సొల్లు చెప్పడానికి రాలేదు. ప్రజలు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించుకుంటామంటారా? మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం. కొల్లాపూర్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగ సభలో మల్లు రవి మాట్లాడుతుండగా స్పీచ్ తొందరగా ముగించాలి అని రాసిన చీటీని తీసుకొచ్చి ఇచ్చిన కాంగ్రెస్ నాయకుడు నేను సొల్లు చెప్పడానికి రాలేదు, ప్రజలకు మంచి చెప్తానని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా అని అసహనం వ్యక్తం చేసిన మల్లు రవి. సంబంధించే కాకుండా కలవకుర్తి కూడా ఇచ్చారు, వరంపుర్తి కూడా ఇచ్చారు, అదే రకంగా మన గద్వాల్లో కూడా ఇచ్చారు. పార్లమెంట్ లో 4 జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు. అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. అంతేగాని నీ పేరేంటి? దండు నరసింహ గారని పెద్ద నాయకులు, ఈయన ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు. అవతల వాళ్ళపై కూర్చోపను ఎవడు పెట్టాడు ఇక్కడ? కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాచ్ నా దగ్గర పంపుకున్న చూడు, ఆడెవడాడు తప్పది తప్పున్నారా? నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఏదో ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్, నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు, ఇక్కడ కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ? తప్పు ఇది కాదు. దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం. చంద్రబాబు అడిగారు వేదికపైనే గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర పర్యటనలో భారీ ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ. सीएम साहब ने कहा कि नए जो काम करने वाले उसकी आप अनाउंसमेंट कर दो, तो मैं वो अनाउंसमेंट कर रहा हूं. एक तो पहला जो है, मैं आज जो है वो 6 लेनिंग विजयवाड़ा से मछलीपट्टनम 2600 करोड़, इसका तुरंत काम शुरू होगा. मछलीपट्टनम शहर का ट्रैफिक के जाम से निश्चित रूप से राहत मिलेगी. दूसरा, विनुकोंडा से गुंटूर 2 लेन है एग्जिस्टिंग, अब इसको हम बड़ा कर रहे हैं 2605 करोड़ का, ये भी मंजूर कर रहा है. इससे विनुकोंडा से गुंटूर का 2 घंटे से घटकर 1.5 घंटा रह जाएगा. कोटप कोंडा के शिव मंदिर और कोंडवा किले तक आसान पहुंच जाएंगे. 4 लेन ऑफ गुंटूर नाराकुडूर 2000 करोड़ 47 किलोमीटर, इस साल इसका काम शुरू हो जाएगा. इसके साथ साथ अक्कीविट्टू से दिगमरू, ये काम 45 किलोमीटर का है, 2500 करोड़ का ग्रीनफील्ड प्रोजेक्ट है, नया रोड बना रहे, इसी साल इसका काम शुरू हो जाएगा. ये हमारे वर्मा जी का आग्रह था, उन्होंने मुझे दिया था. बाद में 4 लेनिंग पेडाना से लक्ष्मीपुरम 4200 करोड़, इसी साल 118 किलोमीटर, ये भी हम लोग तुरंत सैंक्शन करके इसी साल इसका काम शुरू करेंगे. बाद में बुग्गा काइपा गिडलूर 4200 करोड़ का 135 किलोमीटर, इसी साल इसका काम शुरू हो जाएगा. 4 लेनिंग ऑफ मुडुनूर कडप्पा 1182 करोड़ 48 किलोमीटर, ये भी इसी साल शुरू हो जाएगा. इसके साथ हैदराबाद विजयवाड़ा 6 लेनिंग जो है, इसका काम हमने शुरू किया है. इसमें बहुत एक्सीडेंट होते हैं और ये रोड पर 50,000 पीसीयूज ट्रैफिक है, ये पूरा करेंगे. इसमें हम लोग अंबारूपेटा रथावरम और काचावरम से वेस्ट इब्राहिम पट्टनम यहाँ बाईपास भी बना रहे हैं. इससे हैदराबाद से विजयवाड़ा 5 घंटे का समय 2.5 घंटे में आएगा. पर इसके साथ साथ ये बहुत पीसीयूज है, आज मैं वहाँ मीटिंग में बताने के लिए भूल गया, पर मैंने अधिकारियों को आदेश दिया है कि हैदराबाद से विजयवाड़ा नया ग्रीन एक्सप्रेस हाईवे हम बनाएंगे और 2 घंटे में आपका होगा. विजयवाड़ा से हैदराबाद 2 घंटे में आप जाएंगे
उस ग्रीन एक्सप्रेस हाईवे का डीपीआर बनाने की भी सूचना मैंने डिपार्टमेंट को की है। बाकी और भी प्रोजेक्ट है, निश्चित रूप से आंध्र प्रदेश के विकास में जैसे मुख्यमंत्री मार्गदर्शन करते, आप सब लोग मांग करते हैं, मैं पॉजिटिवली प्रयास करूंगा। రేవంత్ యూట్యూబ్ జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే రాబోయే ఎన్నికల్లో కావచ్చు లేదా ఉప ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే ఏదైనా పార్టీకి ఓటు వేయమని చెప్తామని అన్నారు. సో ఏదేమైనప్పటికీ డిజిటల్ మీడియా తరఫున ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. ఏ వ్యాఖ్యలు అయితే మీరు యూట్యూబర్లను ఉద్దేశించి మాట్లాడారో దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సరే, అవి స్థానిక సంస్థల లేకపోతే జూబ్లీ హిల్సా లేకపోతే ఇంకొక ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ రాష్ట్రంలో మార్పు కోసం క్రియాశీలకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పనిచేసాయో 100% బాజాప్తే చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవడైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అన్నమాట ఖచ్చితంగా చెప్తాం. సో మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎవరు ఆయనకు ఆలోచనలు ఇస్తురా, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డా లేకపోతే మంత్రులు ఆలోచనలు ఇస్తురా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆలోచన ఇస్తురో తెలియదే. కానీ నేను గ్రౌండ్లో పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు దాదాపు ఇప్పటికి ఒక 10 నియోజకవర్గాలు తిరిగిన అనుకుంటా. సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత తిరిగే ప్రయత్నం చేస్తే ఏడికి పోయినా పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు, సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడుతూ ఉన్నారు. అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా, మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తలేడు కదా, మరి ఏం చేస్తున్నావు అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నిన్ను అన్నావు కదా చెంపలు పగలగొడతా అని. ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 6 గ్యారంటీలు నువ్వు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్తో వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది. కానీ చెంపలంటే ఏదో నువ్వు మాట్లాడినంత భాష నేను చెంప వలగొడతానని అంటలేను. కాకపోతే రాజకీయంగా మీ పార్టీని నిన్ను బొందబెట్టే కార్యక్రమాల్లో 100% ఈ డిజిటల్ మీడియా ముందుంటుంది. మొదటి డిమాండ్ ఒక్కటే, ఏ వ్యాఖ్యలైతే రేవంత్ రెడ్డి చేసిండో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే. హన్మకొండ జిల్లా హన్మకొండలోని నయీంనగర్ ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న మిట్టపల్లి శివాని అనుమానాస్పదంగా కుటుంబీకులకు ఎలాంటి సమాచారం అందించకుండానే మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకి తరలించిన కళాశాల యాజమాన్యం. చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఎంజీఎంకు మార్చురీపై తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టార్చర్ అయితే గల పంపాను నాన్న. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం విష్ణాలయం సెంటర్లో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు. విద్యార్థులు మరియు ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానల్లో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పక్కనే నిరీక్షించాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. గత 25 ఏళ్లుగా బస్టాండు నిరుపయోగంగానే మిగిలింది. విద్యార్థులు స్కూల్స్ ముగిశాక బస్సు కోసం ఎండలోనూ వానలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేటలో వింత ఘటన. 2 తలల మేకపిల్ల జననం. గొర్రెల కాపరి రామడుగు శేషగిరిరావుకు చెందిన మేకగా గుర్తింపు. జన్యు లోపంతోనే జన్మించినట్టు తెలిపిన స్థానికులు. బాధపడ్డది మధ్యాహ్నం ఎప్పుడో అనబడ్డది. 2 తలకాయలుగా కదిలిపో పెట్టే పడుకోబెట్టాలి. కింద గోన్ పట్టేసి అట్టే పడుకోవాలి. చేసిపాటం కూడా ఇట్లా తలకాయ పైకి పెట్టుకొని పోవాలా. తలకాయలు ఇట్లా పైకి పెట్టుకొని పోవాలా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.